గుంజుకునే ముచ్చట గదే పేమెంట్. ఇక పేమెంట్ మీద వెయ్యాలి, పేమెంట్ తీసుకోవాలి. అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు. గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పేమెంట్ ఇచ్చుడు, ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎప్పుడు అదే గుర్తొస్తుంది. అది తప్ప ఇంకొకటి ఉండదు. పేమెంట్లో యావ తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల యావ ఉండదు, పర్యావరణ యావ ఉండదు. పర్యావరణం గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. భారతదేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యద్భుతమైన పర్యావరణ నిర్మాణం చేసిన నాయకుడిగా కేసీఆర్కు అనేక రకమైన కితాబులు వచ్చినాయి. హైదరాబాద్ను గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాకు కూడా గుర్తించారు. 7.5% గ్రీన్ కవర్ను అతి తక్కువ కాలంలో తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఒకవైపు హరితహారం చేసిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ వన సంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ హరిత భక్షణ చేస్తూ ఉంది, వనభక్షణ చేస్తూ ఉంది. అందులో ఉండే జంతువులను వేలాదిగా లక్షలాదిగా ఉన్నాయి, అనేక రకాల జంతువులు. పిల్లలు అనేక ప్రయాసాలు కోర్చి పాపం తాపత్రయంతో ఇంతకాలంగా అక్కడ వాళ్ళతో కలిసి బ్రతుకుతున్న నెమలు కావచ్చు, జింకలు కావచ్చు, ఇతర అనేక రకాల వన్యప్రాణులు నీళ్ళలో ఉన్నవి. చెరువులు 3 చెరువులలో బ్రతుకుతున్నవి. వాటి చప్పుడుతోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నది. ఆ వాతావరణం పోతుంది, నాశనం అయిపోతున్నాయి. తమతో పాటు పెరిగిన మూగ జీవాలు వాళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నాయన్న బాధతోని పిల్లలు తమది కానీ బాధ్యతను నెత్తిరేసుకొని పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి అది యూనివర్సిటీ బాధ్యత. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ. వాస్తవానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి 1 నిమిషం కూడా పోలీసులకు లోపలికి అనుమతి లేకుండా ఆపొచ్చు. మొత్తం ఉన్న జేసీబీలను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు. కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బడేబాయి నా వైపు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో చోటేబాయి చేస్తున్న దుర్మార్గం ఇది. నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 నిమిషం పని ఏ రకంగా ఒక యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా పోతారు? యూనివర్సిటీ పిల్లలకి తండ్రిలాగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ తన పిల్లల మీద అటువంటి దుర్మార్గమైన దాష్టికం జరుగుతుంటే, దాడి జరుగుతుంటే ఏ రకంగా మౌనంగా ఉంటాడు? ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బీజేపీవి కేవలం మొసలు కన్నీళ్ళే. 1 నిమిషం పని ఏ రకంగా అనుమతించిండు, ఎట్లా అనుమతించిండు లోపలికి? లోపల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అది వైస్ ఛాన్సలర్ చూసుకుంటాడు. వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తేనే లోపలికి అడుగు పెట్టాలి. లోపలికి పోయి పిల్లల్ని కొట్టి పిల్లల మీద దాడి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు పెట్టే అవకాశం ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వానికి? మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి. కానీ ఇవాళ 5గురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5గురు పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి,
తెల్లదాకా వందలాది వేలాది నెమళ్ళు జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి.